అతడే నా సైన్యం పార్ట్ 16. ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది వన్య రూమ్లోకి రాగానే. తనకంటూ ఇష్టాలు లేవా? తను అసలు మనిషి కాదా? ఎందుకు అతడు తన ఇష్టానికి విలువ ఇవ్వట్లేదు అని ఏడుస్తూ అలాగే బెడ్ దగ్గర నేల మీద కూర్చుంటుంది. ఆమెనే గమనిస్తూ ఉన్నాడు వషి తన ఫోన్లో. ఏమైంది కన్నా? వన్యతో ప్రేమగా ఉండాలని చాలా ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. అది చేసే పనులకు కోపం వస్తుంది. కన్నా, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో మర్చిపోయినట్టున్నావు అంటాడు భీమ నవ్వుతూ. నవ్వులాటగా ఉందా నీకు? మరి ఒకప్పుడు వషి ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చాలా మార్పు వచ్చింది నీలో. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. తమరే పూల రంగం నుండి కూల్ అండ్ కామ్ అయ్యారు. రియల్లీ? నేను కూల్ అయ్యానా అని ఫ్రంట్ మిర్రర్లో చూసుకుంటూ అంటాడు భీమ. కన్నా, ఐ థింక్ నేను ఇంకా స్మార్ట్ అయ్యానేమో కదా? గడ్డం నిమురుతూ అడుగుతుంటే, స్మార్ట్ అనేది చిన్న పదం, యూ లుకింగ్ హాట్ అన్నాడు వశిష్ఠ నవ్వుతూ. మేబీ మనకి పెళ్ళి ఏజ్ వచ్చిందంటావా? నో భీమా, యూ టు లుక్ టు యంగ్ నాకంటే కూడా. ఆర్ యూ ఫీల్ జెలస్? అఫ్ కోర్స్, అవ్వకుండా ఎలా ఉంటాను? నీలో బాడీ ఫిట్నెస్ పెంచుదామని ఎంత ట్రై చేసినా ఇంతకంటే రావట్లేదన్నాడు వషి. నో వషి, లుక్ వన్య లైక్ ఏ 10th క్లాస్ పిల్ల. నువ్వు నాకంటే తనకి నిన్ను ఫాదర్ అనడం మాత్రం పక్కా నవ్వేశాడు గట్టిగా భీమా. దానికి మరి ఎవరు పోలికో అన్నాడు వషి నవ్వుతూ. ఐ థింక్ మీ అత్త పోలిక. నో అని వషి చిన్నగా నవ్వి, ఆఫీస్ రావడంతో ఆఫ్టర్నూన్కి నేను ఇంటికి వెళ్తా, నువ్వు హ్యాండిల్ చేస్తావుగా. నో, నాకన్నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఈరోజు నేను వర్క్ ఎందుకు చేస్తాను? 11కి ఇంటికి వెళ్ళిపోతున్నా. నువ్వు ఎప్పుడు వస్తావో నీ ఇష్టం. నాకు ఈరోజు ఏం పని పెట్టకంటాడు భీమా. ఎంగేజ్మెంట్ నాకు అని అంటాడు వషి. సో వాట్ వషి, ఇట్స్ ఏ స్పెషల్ డే టు మీ. సో బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భీమా. చాలాసేపు ఏడ్చిన వన్యకి డోర్ కొట్టిన సౌండ్ ఒక్కసారిగా అదిరిపడి కన్నీరు తుడుచుకొని వెళ్ళి డోర్ తీస్తుంది. ఆమె ఎదురుగా ఉంటాడు శకుని. అతన్ని చూడగానే ఆ రోజు జరిగిన హోటల్ సీన్ గుర్తు రావడంతో మొహాన్ని అసహ్యంగా పెట్టుకొని చూస్తుంది అతడి వైపు. ఆర్ యూ ఓకే? 2 చేతులు జేబులో పెట్టుకొని స్టైల్గా అడుగుతాడు శకుని. ఎస్ అన్నయ్య, నాకు అలా పిలిస్తే నచ్చదని చెప్పాను. అహల్య నాకు వదిన అయితే తన హస్బెండ్ అయిన మీరు నాకు అన్నయ్య అవుతారు, రైట్? నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు. హేతి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది కదా. నాకు తన పిలుపు అలవాటయింది. నేను అలాగే పిలుస్తా, అలవాటు అవుతుందని చిన్నగా నవ్వినా, తను ఏంటి ఇలా వచ్చారని సూటిగా అతన్ని చూస్తూ అడగడంతో అతని అడుగులు ఆమె వైపు పడతాయి. గబుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది తను. ఆమె టెన్షన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు శకుని. ఆర్ యూ టెన్స్? నో, ఐఎమ్ ఓకే అని నవ్విన తను, ఇంకా ఏమైనా మాట్లాడాలా? నేను మీ ఎంగేజ్మెంట్కి కంగ్రాట్స్ చెప్పాలని అనుకుంటున్నా సో అన్నాడు అతడు. థ్యాంక్ యూ, నేను ఫ్రెష్ అవ్వాలి, ప్లీజ్ మీరు ఇక వెళ్ళండి అని చెప్తుంది ముఖం మీదనే వన్య. సైడ్ స్మైల్తో ఆమెను చూసిన అతడు ఓకే బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతడు ఊపిరి పీల్చుకుంటూ డోర్ క్లోజ్ చేసి, అతడు ఇలాంటి వాడని ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఒకవేళ నేను చెప్తే? నో, నేను చెప్తే నమ్మేస్తారా? ఇతన్ని చూస్తుంటే చాలా కన్నింగ్లా అనిపిస్తున్నాడు. నన్ను తప్పుగా పోర్ట్రే చేస్తే అని ఆలోచిస్తూ రూమ్లోనే అటు ఇటు తిరిగిన ఆమెకి కనీసం అహల్య వదినకైనా చెప్తే అనే ఆలోచన వస్తుంది. ఎస్, తను ఆలోచిస్తుంది ఆమెకి చెప్పాలని అనుకుంటూ ఆ రూమ్లో నుండి బయటికి వెళ్తుంది వన్య. వదిన రూమ్ డోర్ మెల్లిగా కొడుతుంది. ఒకవేళ లోపల శకుని ఉంటే? అక్కడ వరకు రాని ఆలోచన అప్పుడు వచ్చింది ఆమెకి. వెనక్కి వెళ్ళిపోదాం, ఎప్పుడైనా అతను లేని టైంలో చెప్తే బాగుంటుందని అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే బుజ్జులో అని పిలుస్తుంది అహల్య. హాయ్ వదినా, వెళ్ళిపోతున్నావు అని అంటుంది అహల్య. మాట్లాడాలని వచ్చాను, బట్ అన్నయ్యతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాను అని అంటుంది వన్య. లేదురా, మీ అన్నయ్య లేరు, బయటికి వెళ్ళారు, కమ్ అంటూ తను లోపలికి రావడం కోసం దారిని ఇస్తుంది. అతడు లేడని తెలిసి ఊపిరి పీల్చుకుంటూ లోపలికి వెళ్ళింది వన్య. కూర్చొని సోఫా చూయించింది. ఏం మాట్లాడాలని అడుగుతుంది. వదిన, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చాలా జాగ్రత్తగా విను. నన్ను తప్పుగా అనుకోకు, నేను చెప్పేది అంత నిజం.
అది నీకోసమే చెప్తున్నాను, లేదంటే ఈ నిజం ఎప్పటికీ చెప్పేదాన్ని కాదని అంటుంది వన్య. విషయం సీరియస్నా? ఏంట్రా చెప్పు అంటూ వన్య పక్కకి వెళ్ళి కూర్చుంటుంది అహల్య. అన్నయ్య గారు మంచివారు కాదు. నిన్న మనం హోటల్కి వెళ్ళాం కదా, అక్కడ అన్నయ్య ఒక అమ్మాయితో బాత్రూంలో అంటూ ఆగిపోతుంది. నేను అదంతా చూడలేదు, బట్ అన్నయ్య వాష్రూమ్ నుండి రావడం చూసా. లోపల సిగరెట్స్ పడి ఉన్నాయి. అన్నయ్యని క్రాస్ చేస్తున్నప్పుడు నాకు అదే స్మెల్ వచ్చింది. అండ్ లోపల ఉన్న అమ్మాయిని చూసా. అక్కడ తప్పు జరిగింది వదిన అని అది చేస్తే అన్నయ్యనే. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం. వన్య అని వినిపించిన అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె. కోపంగా గుమ్మంలో కనిపించారు జానకి గారు. తను చెప్పింది మొత్తం ఆవిడ వినేసిందని ఆమె మొహం చూస్తూనే అర్థమవుతుంటే ఆమె ఆవేశంగా అక్కడికి వచ్చిన ఆవిడ వన్య చేయి పట్టుకొని లేపి తన చెంప మీద బలంగా కొడుతుంది. తుల్లి పడిపోయిన వన్య కష్టంగా నిలదొక్కుంటుంది. ఎంత ధైర్యం నీకు శకుని గురించి ఇలా మాట్లాడడానికి అని కోపంగా అరుస్తుంది ఆవిడ. పెద్దత్తయ్య, నేను చెప్పేది నిజం అని చెప్పబోతుంటే నోరు ముయ్ అని అరుస్తారు. వీళ్ళిద్దరికి పెళ్ళయి 5 years అవుతుంది. అహల్యకి యూట్రస్లో ప్రాబ్లం ఉండి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అయినా అతడు ఏమనకుండా తనతోనే ఉన్నాడు. పిల్లలు లేరని ఎప్పుడు అహల్య బాధపడినా ఇద్దరు ఒకరిని ఒకరు చిన్నపిల్లలా చూసుకుందాం, మనకి పిల్లలు ఎందుకు అని అన్నాడు. కావాలంటే ఒక అనాథ పాపను దత్తత తీసుకుందాం అని అన్నాడు. అంత గొప్ప మనసు అతడిది. అలాంటిది అల్లుడు గారి గురించి నువ్వు ఏదో ఊహించుకొని అది నిజం అనుకొని అహల్యకి చెప్తున్నావా నువ్వు అని అడుగుతుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి పెద్దత్తయ్య, నేను చెప్పేది నిజం అంటుంది వన్య కన్నీళ్లతో. ఇంకొకసారి అది నిజం అంటే ఇంకొక దెబ్బ పడుతుంది వన్య. నువ్వు ఏ ఉద్దేశంతో ఇదంతా చెప్పావో నాకు తెలీదు, బట్ ఇంకొకసారి నా కూతురు విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. 5 yearsగా అల్లుడు గారిని చూస్తున్నాం మేము. మాకు తెలీదు అతడు ఎలాంటి వాడో అని కోపంగా అడుగుతారు జానకి గారు. ఒక్క మాట మాట్లాడకుండా ఏడుస్తూ కూర్చున్న అహల్యను ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వన్యకి ఎదురుపడతాడు శకుని. నవ్వుతూ చూశాడు అతడు. తేడాగా అనిపించింది నీ బిహేవియర్. సో చూసావన్నమాట. ఇట్స్ ఓకే, చూస్తే ఏం, నువ్వు అరిగి గీ పెట్టి నిజం చెప్పినా ఎవరు ఇక్కడ నిన్ను నమ్మరు అంటాడు అతడు నవ్వుతూ. అతని దాటుకొని కూడా వెళ్ళిపోయింది వన్య మారు మాట్లాడకుండా. ఏమైందిరా, DNA టెస్ట్ కోసం కావాల్సినవి తీసుకొస్తా అన్నావుగా అడుగుతాడు భరత్. అశ్వ ఉన్నావా? ఏమైంది? అన్న ఎంగేజ్మెంట్ 1 weekలో జరిగిపోవాలని అన్నాడు. ఈరోజు ఎంగేజ్మెంట్ కోసం డేట్ ఫిక్స్ చేశారు అని చెప్తాడు అశ్వ. రే, మరి నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎలా? ఒకవేళ మీ అన్నయ్యకి వన్యకి ఎంగేజ్మెంట్ అయితే తను నీకు వదినవుతుంది, అర్థమవుతుందా అని అంటాడు భరత్. ఏంటి DNA టెస్ట్ కోసం కావాల్సినవి తీసుకురా. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది. నువ్వు ఇలాగ ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని అంటాడు భరత్. నాకు అదే అనిపించింది, నువ్వు ఫాస్ట్గా రా, నేను నీకోసం హాస్పిటల్లో వెయిట్ చేస్తానని భరత్ కాల్ కట్ చేస్తే టెస్ట్ కోసం కావాల్సినవి తీసుకొని వెళ్తాడు అశ్వ. నమస్కారం అమ్మా, బాగున్నారా అని వినయంగా అడుగుతారు పంతులు గారు. బాగున్నాను శాస్త్రి గారు, మీరెలా ఉన్నారు అని అడిగిన ఊర్మిళ గారి వైపు చూస్తూ ఉంటే ఆవిడ వెళ్ళి కాఫీ వాటర్ తీసుకొచ్చి పెడుతుంది టేబుల్ మీద. విషయం ఏంటమ్మా అని ఆయన అడిగితే ముందు అవి తాగండి తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో ముందు వాటర్ తర్వాత కాఫీ తాగిన ఆయనతో వర్ణ వశిష్ఠ ఎంగేజ్మెంట్ డేట్ గురించి మాట్లాడాలి. ఇద్దరి జాతకాలు ఆయన చేతిలో పెడతారు సువర్ణ గారు. కాసేపు వాటిని క్షుణ్ణంగా చూసి 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పారు ఆయన.